గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి లింక్ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి. నా ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే, మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. జగన్మోహన్ రెడ్డి మరో అట్టర్ ఫ్లాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఎస్, అదేంటి మొదలవక ముందే అట్టర్ ఫ్లాప్ అని ఎలా చెప్తున్నారు? మొదలైన తర్వాత అది కంటిన్యూ చేసే క్రమంలో బాగా సక్సెస్ కాకపోతే కదా ఫ్లాప్ అనేది. మీరు ముందే అలా డిసైడ్ చేస్తారని చెప్పేసి నన్ను ప్రశ్నించవచ్చు, కొన్ని కామెంట్లు కూడా పెట్టవచ్చు. వాటన్నింటికీ సమాధానాలు కూడా వెతుక్కొని వచ్చే ప్రయత్నం, తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశాం. సరే, నా లాజిక్కు, నా థియరీ నాకుంది. ఇది మీరు ఆమోదిస్తారా లేదా అనేది మీ ఇష్టం. మీరు ఆమోదించినా ఆమోదించకపోయినా నా కమెంట్ రూపంలో మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సరే, ఏంటా అట్టర్ ఫ్లాప్ కార్యక్రమం అంటే, చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ అనేటటువంటి పేరుతోటి క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయటం, దాని ద్వారా చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఏం చేశాడు, వాటి కథ ఏంటి, మీ కుటుంబానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తానంట, మీ కుటుంబానికి ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వాలి, ఎంత బాకీ పడ్డారు, ఏంటి వివరాలు మొత్తం వస్తాయట. కనీసం ఒక 5 రోజుల పాటు 6 రోజుల పాటు కంటిన్యూస్గా ఒకే ఇంటికి వెళ్ళాలట నాయకులు, కార్యకర్తలు అందరూ. వాళ్ళతో చెప్పాలట, వాళ్ళని ఇచ్చేయాలట. ఇది వింటుంటేనే అబ్బే ఇది అయ్యేది లేదు, చచ్చేది లేదు అనేటటువంటి కార్యక్రమాలకు కనిపిస్తోంది కదా. ఫ్లాప్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది కదా. ఎస్, ఇది నేను చెప్పినటువంటి క్యూఆర్ కోడ్ల ఉద్యమం, ఈ కాన్సెప్టు, లేదంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళేటటువంటి విధానం, ఇది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది నాకు ఫస్ట్ మీరు కమెంట్ రూపంలో మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, ఈ కాన్సెప్ట్ వినగానే మీకు ఏమనిపించింది, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది నా కమెంట్ రూపంలో ఫస్ట్ తెలియజేసే ప్రయత్నం ఇచ్చాడు. సరే, ఎందుకు ఫెయిల్ అవుతుంది అన్న దానికి నా సూత్రాలు, నా సూత్రీకరణ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు కామెంట్ చేసిన తర్వాత మనం అసలు పాయింట్లోకి వెళదాం. ఏంటయ్యా అసలు పాయింట్ అంటే, ఫస్ట్ కొన్ని అంశాలు, 1-2 అంశాలు మనం ప్రస్తావించుకున్న తర్వాత మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ప్రతి సభలో, ప్రతి అంశంలో, అది పెట్టుబడిదారులకు వచ్చినా కానివ్వండి, లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎక్కడైనా సరే ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. నిన్న కూడా ఫిక్కీ జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ, ఆ భూతం మళ్ళీ రాదు, నాది హామీ, ఆ భూతం మళ్ళీ రాదు, నాది హామీ, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అయ్యా అని చెప్తూ ఒక సందేశాన్ని స్పష్టంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళెవరో అంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా 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 అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నాది గ్యారంటీ, అసలు ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రానే రారు, మేమే ఒక 15 ఏళ్ళు ఉంటాం, అందుట్లో నో డౌట్, అది కూడా కూటమిగా కలిసి ఉంటాం, మీకు అందుట్లో సందేహం కూడా అక్కర్లేదని చెప్పేసి ఆయన మరో పక్క తగులుకుంటారు. అంటే ఏంటి, పెట్టుబడిదారుల్లో జగన్మోహన్ రెడ్డి అనే భయం ఉంది, నేను వాళ్ళకి ధైర్యం చెప్తున్నాను, నేను వాళ్ళని ఒప్పించి మెప్పించి పెట్టుబడులు పెట్టిస్తున్నాను, ఇక ఆ తర్వాత మీ ఇష్టం. ప్రజలుగా మీరు ఓటేసేటప్పుడు జాగ్రత్తగా గమనించుకొని, పెట్టుబడిదారులు ఇలా ఫీల్ అవుతున్నారట, మరి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నాతో పాటు మీ మీద కూడా ఉంది, మీ ఓటు ద్వారా భరోసా ఇవ్వాలి, కాబట్టి ఆలోచించుకోండి అనేటటువంటి ఒక అంశాన్ని జాగ్రత్తగా, మెల్లిగా అలా 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 ప్రజల మెదడులోకి ఎక్కిస్తున్నారు. కాబట్టి పదే పదే ఇదే మాట, పదే పదే ఇదే డైలాగు, ఆ భూతం మళ్ళీ రాదు అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక భూతంలాగా చిత్రీకరించి. ఎందుకు చిత్రీకరిస్తున్నాడు? వీళ్ళు అడుగుతున్నారాయా, ఇదిగో పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ ఫిక్కీ కార్యవర్గంలో కాదు, ఇంకా మిగతా చోట్ల దావోస్ వెళ్ళిన అదే మాట, లేదంటే వాణిజ్య సదస్సులు జరిగిన అదే మాట, లేదంటే ఇండియా టుడే లాంటి కాంక్లేవ్లు జరిగిన అదే మాట. అతను రాడు, నాది గ్యారంటీ, వచ్చి పెట్టుబడి పెట్టండి, అతను రాడు, నాది గ్యారంటీ, వచ్చి పెట్టుబడి పెట్టండి. ఎక్కడైనా దావోస్ వెళ్ళినా, ఇంకెక్కడన్నా మీటింగులు జరిగినా, ఇంకెక్కడన్నా పెట్టుబడిదారుల సదస్సులు జరిగినా, ఇంకెక్కడన్నా జాతీయ టెలివిజన్స్ ఇంటర్వ్యూలు చేసిన, కాంక్లేవ్లు పెట్టినా, ప్రతి చోట ఇదే మాట. పవన్ కళ్యాణ్ కూడా ఇదే పాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక భూతంలాగా చిత్రీకరించి, ప్రజల్లో ఆ భయాన్ని అలాగే ఉంచి, మరొక్కసారి అమ్మో జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా అనేటువంటి సందేశాన్ని వాళ్ళలో నింపి, రాకూడదు అనేటటువంటి అంశాన్ని వాళ్ళలో నింపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈ ముప్పేట దాడిని తట్టుకోవటానికి
ఎలా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి క్రమంలో అబ్బే లేదు, జనంలోకి వెళ్ళాలి, ఏదో ఒక అపోహ కలిగించాలి జనంలోకి, పథకాలు ఇవ్వట్లేదనో మరోటనో ఏదో రకంగా మనం జనంలోకి వెళ్ళి వాళ్ళు ఏ రకమైనటువంటి అంశాలను అయితే మెదడులో నింపుతున్నారో అవి కాకుండా చంద్రబాబు దుర్మార్గుడు, చంద్రబాబు ఉన్నంతకాలం పథకాలు రావు, మనకు డబ్బులు రావనేటటువంటి కౌంటర్ ఫార్ములాను కూడా మనం ప్రజల మెదడులో నింపాలి అనేటటువంటి ఊహతోటి, అనేటటువంటి ఉద్దేశంతో, అనేటటువంటి కాన్సెప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి దీన్ని డిజైన్ చేసుకున్నారు. కానీ సమస్య ఎక్కడొస్తుందో తెలుసా? అలాంటి జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు ఈ రకంగా నన్ను చిత్రీకరిస్తుంటే నేను కౌంటర్గా వీళ్ళ మీద ఇంకో రకమైనటువంటి ప్రాపగాండా చేసి నేను వాళ్ళ మీద పై చేయి సాధించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ తయారు చేసుకున్నటువంటి కార్యక్రమం ఒక పక్క అయితే వాళ్ళ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. చూడండి, మరి అలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అమాయకుడిని, తప్పుడు కేసులు ఇరికించారు, నా కేసును కొట్టేయండి అని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేసుకుంటున్నాడు. ఏది ఒక సాధారణ దళిత కార్యకర్తని తొక్కించి చంపినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డిని A2గా పెట్టి A1గా ఉన్న డ్రైవర్ని తీసుకెళ్ళి లోపల పెట్టి మిగిలిన వాళ్ళందరి మీద కేసులు పెడితే అప్పటికే ఆ అంశం వల్ల ఒక్క పర్యటనతోటి 3 ప్రాణాలు తీశాడనే అంశంతో అభాసపాలినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టులకు కూడా వెళ్ళి క్వాష్ పిటిషన్లు వేసుకుంటూ ఏ క్షణం అరెస్ట్ చేస్తారో తెలియక అరెస్టు భయంతో కోర్టు మెట్లెక్కుతూ కోర్టులో వాదనలు వినిపించుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. తీసుకున్నదో ఘనమైన ప్రోగ్రాం. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో జగన్మోహన్ రెడ్డికే తెలియదు. చేస్తారో లేదో సంగతి కాసేపు పక్కన పెడదాం. క్వాష్ పిటిషన్లు వేసుకుంటూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమాలు చేయడానికి ఇంకెవరు ముందుకు వస్తారు, ఎందుకు రారో కూడా చెప్తా. ఈ లిస్టు చూడండి. రకరకాల జిల్లాలకు చెందినటువంటి నాయకులు, కీలకమైనటువంటి నాయకులు, పెద్ద నాయకులు అన్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇంకా చాలా చాంతాడంత లిస్ట్ ఉంది. నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అక్రమ క్వారీయింగ్ ఇంకా అనేక ఆరోపణల మీద పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ కేసుని ఈ కేసుని ఆ వారంటని ఈ వారంటని అద్దని ఇద్దని చెప్పేసి పోలీస్ కస్టడీ అని జ్యుడిషియల్ కస్టడీ అని చెప్పేసి పోలీస్ కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి మధ్య షటిల్ సర్వీస్ లాగా తిరుగుతున్నాడు. జైలుకు పోయాడు. అంతకుముందు ఒక 2 నెలలు తప్పించుకు తిరిగాడు. గాయబ్, అసలు ఫోనుకు కూడా దొరకకుండా, ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేద్దామన్నా సరే దొరకకుండా హైదరాబాద్లో ఆటోల్లో తిరుగుతూ తప్పించుకుని తిరిగినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మరి ఆయన స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ఆ స్థాయి నాయకుడు ఎవరు? ఏదో నాకు పిలిపిస్తే ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎక్కడున్నాడు? లేడు. ఆ తర్వాత ఇగో పెద్దారెడ్డి. అసలు ఈయన చరిత్ర మరీ దారుణం. ఈయన తాడిపత్రికి వెళ్ళటానికి హైకోర్టుకు వెళ్ళి మరీ అనుమతులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హైకోర్టు అనుమతులు ఉన్నా సరే అక్కడ సిఐ ఎస్ఐ వీళ్ళు ఎవరో నాకు సహకరించట్లేదు, నన్ను అడుగు పెట్టనివ్వట్లేదు. అసలు తాడిపత్రిలోనే అడుగు పెట్టనివ్వట్లేదట ఆయన్ని. సంవత్సరం అయిపోయింది, కూటమి పాలన వచ్చే సంవత్సరం అయిపోయింది. అయినా సరే తన సొంత ప్రాంతంలోకి అడుగు పెట్టలేని స్థితిలో పెద్దారెడ్డి ఉన్నాడు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు యమవేరంగా మాడాడు. ఇప్పుడు మళ్ళీ కోర్టు ధిక్కరణ కేసు హైకోర్టులో ఇస్తారు. అది తేలి మళ్ళీ ఇంకోసారి ఆర్డర్లు వచ్చి మొత్తానికి ఈ పోలీసు రక్షణ మధ్య వెళ్ళాలి. ఆయన పరిస్థితి అలా ఉంది. ఆయన వచ్చి QR కోడ్లు, ఉద్యమాలు, ఈ కాన్సెప్ట్లు ప్రజల్లోకి వెళ్ళటం ఇవన్నీ చేసే పరిస్థితి ఉందా? లేదు. పెద్దిరెడ్డి ఆయన 1,00,000 కేసులు ఇరుక్కున్నాడు. హైకోర్టు, సుప్రీంకోర్టు అంటూ ఇక్కడికక్కడికి తిరుగుతున్నాడు. పాపం ఆ మధ్యకాలంలో చేతికి దెబ్బ కూడా తగిలినట్టుంది. అంత యాక్టివ్గా లేడు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వెళ్ళటం, ఆ ముందున్న మీడియా ప్రతినిధుల దగ్గర ఒక మాట మాట్లాడటం, వెళ్ళిపోవడం తప్ప పాపం పెద్దిరెడ్డి కూడా అంత యాక్టివ్గా లేడు. అసలు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో, కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మరీ దారుణం. వాళ్ళ సొంత నియోజకవర్గంలో కూడా వెళ్ళలేకపోయారు. మరి ఆయన వచ్చి ఇప్పుడు ఈ కాన్సెప్ట్లు కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉందా? అబ్బే లేదు. ఇదిగో చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. నేను మొన్న చెప్పాను నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అవ్వచ్చు అనేటువంటి అంశంలో మోహిత్ రెడ్డి కూడా ఉండొచ్చు అని చెప్పాను. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి పిలిస్తే వస్తా అని చెప్పేసి గాయబ్, అజ్ఞాతంలో ఉన్నాడట. లేదు, చంద్రగిరిలో తండ్రి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, కొడుకు పరారీలో ఉన్నాడు. ఇంకెవరు? చిత్తూరు జిల్లాలో ఓ పక్క పెద్దిరెడ్డి, ఓ పక్క చెవిరెడ్డి, ఇంకో పక్క కొడుకు మిథున్ రెడ్డి సంగతి సరే. ఆయన ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మీద కూడా పుట్టాడు కేసులు. లెక్కర్ స్కామ్లో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కూడా తెలియదు.
సో కీలకమైన నెల్లూరు కానివ్వండి, అనంతపురం కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇంకెవరు వచ్చి అక్కడ ఇచ్చేస్తారు? వీళ్ళు ఒకవేళ కేసుల్లో ఉన్నా సరే ధైర్యంగా బయటకు వచ్చి చేస్తే ప్రజలు నమ్ముతారా? ఇక ఇంకా ఉంది చిట్ట. ఓ పక్క వైవి సుబ్బారెడ్డి, ఈయన కూడా పుట్టడి కేసుల్లో ఇరుక్కుని ఉన్నాడు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అడపాదడపా ప్రెస్ మీట్లలో మాట్లాడటం తప్ప మరో పరిస్థితి లేదు. పైగా ఆ నెయ్యి అంశంలో కూడా పేకల లోతులో ఉన్నారట వీళ్ళిద్దరు. ఏదన్నా కార్యక్రమాలు చేసినా సరే పెద్దగా జనం నమ్మే పరిస్థితి లేదు, వాళ్లే కేసుల్లో ఉన్నారు. ఇక పేరు నాని మొన్నే అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయం పట్టుకొని కార్యకర్తల మీటింగులు కూడా పెట్టుకున్నాడు కృష్ణా జిల్లా. లేదు, ముఖ్యమైన నాయకులు వీళ్ళంతా. వంశీ ఆయన గురించి అంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది, అసలు చరిత్ర ముగిసిపోయినట్టే. నాని, పేర్ని కిట్టు, కృష్ణా జిల్లా కానివ్వండి, అటు చిత్తూరులో కానివ్వండి, ఇటు ప్రకాశంలో కానివ్వండి, కీలకమైనటువంటి నేతలు వీళ్ళంతా. అసలు నాని అడపాదడప హైదరాబాద్లో కనపడుతున్నాడు తప్ప లేదు. ఈయన కూడా ఈరోజా రేపా అన్నట్టుగా ఉంది పరిస్థితి. పేర్ని కిట్టు నకిలీళ్ల పట్టాల కేసులో ఈరోజు రేపు అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి వీళ్ళంతా బయటికి ఎప్పుడు రావాలి? క్యూఆర్ కోడ్లు ఎప్పుడు అనాలి? లేదంటే ఈ కాన్సెప్ట్లు ఎప్పుడు అమలు చేయాలి? ఈ రకంగా జనాల్లోకి ఎప్పుడు వెళ్ళాలి? అంటే పెద్ద పెద్ద నాయకులు ఎవరో వచ్చే అవకాశం లేదు. కింద స్థాయి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి వాళ్ళు ఏదో నామకే వాస్తేగా వచ్చి చేసేది తప్ప అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఎలా మనం ఫీల్ అవ్వగలం? అవకాశమే కనపట్ల. ఆ తర్వాత ఇదిగో బోరుగడ్డ వంటి వాళ్ళు, ఏంటి నందిగం సురేష్ వంటి వాళ్ళు, వీళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు. ఎవరన్నా ఇలాంటి కాన్సెప్ట్ల మీద వక్ర భాషలు చెప్పినా, లేదంటే ఫ్లాప్ అవుతుందని చెప్పేసి ముందే జోస్యం చెప్పినా, గతంలో అయితే బోరుగడ్డ లాంటి వాళ్ళు విరుచుకుపడేవాళ్ళు, అస్సలు ఇష్టం వచ్చిన బూతులు తిట్టేవాళ్ళు. నందిగం సురేష్ వంటి వాళ్ళు దళిత కార్డుతోటి ఆ రోజుల్లో చెలరేగిపోయేవాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు జైల్లోనే మగ్గుతున్నారు. జనంలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు మంది నేతలు. గోదావరి జిల్లాలో కానివ్వండి, ఉత్తరాంధ్రలో కానివ్వండి, అసలు వైసీపీ నేతలు పెద్దగా బయటకు వచ్చినటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. కోస్తాలో కొంతమంది యువతల పక్కన ఉన్నటువంటి నేతలు తప్ప, రాయలసీమలో అక్కడక్కడ కొంతమంది నేతలు తప్ప అసలు పెద్ద నేతలు ఎవరు కనిపించట్లేదు. తాజాగా రాయచోట్లో కూడా శ్రీకాంత్ రెడ్డి మీద ఒక కేసు నమోదైందట. ఏదో 2024 ఎన్నికల్లో బాణాసంచా కాల్చి ఒక వ్యక్తి పోవటానికి కారణమయ్యాడని చెప్పేసి మొత్తం ఇతనితో పాటు ఇంకో 2-3 పెట్టారు. అందులో ఒకళ్ళని ఆల్రెడీ ఈరోజు జైల్లో పెట్టారు, కూడా అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. ఇట్లా చెప్పుకోదగ్గ నేతలందరూ కేసుల్లోనో జైలు పాలయ్యో కటకటాల వెనకుండో, కేసుల వల్ల కనీసం సొంత ప్రాంతంలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఉండో, ఇలా ఎక్కడెక్కడో తలదాచుకుంటూ బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో కాస్త నోరు వాయి ఉండి అరాచకంగా చెలరేగిపోదాము అనుకున్న వాళ్ళు కూడా నోర్లు కట్టేసుకున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది జైలు పాలు, అలాంటి శక్తుల్లో కూడా కొంతమంది జైలు పాలైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ కాన్సెప్ట్, ఈ క్యూఆర్ కోడ్లు, వాటిని స్కాన్ చేయటం, నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, కుటుంబ స్థాయి, ప్రతి కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళటం, బాబు ఇలా మోసం చేశాడని చెప్పేసి వివరించటం, అది కూడా 1 కాదు 2 కాదు వరుసగా 4 రోజులు 5 రోజులు అంట అలా వెళ్ళటం, చెయ్యటం, వివరించటం, ప్రభుత్వ పథకాలకు కౌంటర్గా ఇచ్చేయటం, తమ మీద ఉన్న ప్రచారానికి కౌంటర్గా వాళ్ళ మీదే ఒక దుష్ప్రచారం చేయటం, ఇవన్నీ ఎలా సాధ్యం? అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడా? గతంలో ఫీజు పోరని, ఆ పోరని, ఆ దీక్షని, ఈ దీక్షని చెప్పేసి చాలా కాన్సెప్ట్లు అమలు చేసే ప్రయత్నం చేశారు. ఒక్క దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొనల. ఇంకా విచిత్రం ఏంటంటే పెళ్ళిళ్ళు, పేరంటాలు, విందులు, వినోదం వాటికి వెళ్ళాడో తప్ప ఈ యొక్క పోరాటాలకి దేనికి రాలా. అయితే తాడేపల్లిలో లేదంటే ఎలహంకలో ఉన్నాడు తప్ప ఈ పోరాటంలో దేంట్లో కూడా పార్టిసిపేట్ చేయలే. ఆయన పరామర్శలకు తప్ప పోరాటాలకి ఏ రోజు ఈ సంవత్సర కాలంలో రాలేదు. కాబట్టి నాయకుడే లేకుండా ముఖ్యమైనటువంటి నాయక గణం హాజరు అవ్వలేని పరిస్థితుల్లో, అయినా వాళ్ళ నమ్మనటువంటి పరిస్థితుల్లో, వాళ్లే పుట్టడి కష్టాల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు డిజైన్ చేసి ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయటం ప్రస్తుతం వైసీపీకి సాధ్యమా? కాదుగాక కాదు. కాబట్టే నేను చెప్పాను, అట్టర్ ఫ్లాప్ అయ్యేటటువంటి కార్యక్రమానికి, అట్టర్ ఫ్లాప్ అయ్యే ప్రోగ్రామ్కి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాడు, శ్రీకారం చుట్టాడు.
మనం ప్రారంభించగానే చెప్పేయచ్చు ఇది ఫ్లాప్ అయ్యేటటువంటి కార్యక్రమం అని చెప్పేసి. సో మరి నా కామెంట్లో ఏమైనా తేడా ఉందా? ఎక్కడైనా సందేశం ఉందా? ఎక్కడైనా చిన్న ఇది ఉందా? లేనే లేదు. సో మరి ఇది విన్న తర్వాత మీకేమనిపించింది అనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.